హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈ రోజు మార్కెట్ అనాలిసిస్ గురించి మాట్లాడుకుని రేపటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ అండ్ ఇంపార్టెంట్ లెవెల్స్ కూడా డిస్కస్ చేద్దాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తుంది. ముందుగా నిఫ్టీ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుందామండి. వేకెన్సీ ఈ రోజు మార్కెట్ లో మనకు ఒక స్ట్రాంగ్ బుల్ క్యాండిల్ ఫామ్ అయిందండి. బేసిక్ గా ఈ టైప్ ఆఫ్ క్యాండిల్ మనం బుల్లిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ అంటాం. బుల్లిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ ఒక స్ట్రాంగ్ ట్రెండ్ రివర్సల్ ప్యాటర్న్. ఇలాంటి ప్యాటర్న్స్ ఆర్ ఇలాంటి క్యాండిస్టిక్స్ కనుక సపోర్ట్ లెవెల్స్ దగ్గర ఫామ్ అయితే బయర్స్ ఒక స్ట్రెంత్ చాలా ఎక్కువ ఉంది అండ్ అట్ ది సేమ్ టైం అక్కడ నుంచి మార్కెట్ రివర్సల్ జరగొచ్చు అనే సెంటిమెంట్ ని ఇండికేట్ చేస్తుంది. సో ఓవరాల్ గా చూసుకుంటే ఈ రోజు నిఫ్టీ ఆల్మోస్ట్ క్లోజ్ టు 1% పాజిటివ్ ర్యాలీ ఇచ్చింది. పర్టికులర్ గా బ్యాంకింగ్ సెక్టర్స్ చాలా బెటర్ గా పర్ఫార్మ్ చేస్తున్నాయి. ఆన్ అన్ యావరేజ్ 1.5% పాజిటివ్ గా క్లోజ్ అయ్యాయి. అండ్ ఈవెన్ ఎనర్జీ సెక్టర్స్ కూడా బెటర్ గా పర్ఫార్మ్ చేస్తాయి. ఆల్మోస్ట్ అన్ని సెక్టర్స్ పాజిటివ్ గా క్లోజ్ అయ్యాయి. ఈవెన్ ఐటీ సెక్టర్ కూడా ఫ్లాట్ గానే క్లోజ్ అయ్యాయి. సో సింపుల్ గా చెప్పాలంటే ఫ్రైడే మార్కెట్స్ లో మనం స్ట్రాంగ్ సెల్ ఆఫ్ విట్నెస్ చేసాం. దానికి ఒక స్ట్రాంగ్ రికవరీ ర్యాలీ ఈ రోజు వచ్చింది. మరి దీన్ని బేస్ చేసుకుని ఫర్దర్ మార్కెట్స్ లో బుల్ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తామా లేదా ఈ రోజు వచ్చింది ఓన్లీ టెంపరీ ర్యాలీ అనేది డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. బట్ బిఫోర్ దట్ ఇంపార్టెంట్ న్యూస్ ఆర్ డేటా పాయింట్స్ మనం చూసుకుంటే ఈ రోజు మనకి WPI ఇన్ఫ్లేషన్ డేటా వచ్చింది. లాస్ట్ వీక్ CPI ఇన్ఫ్లేషన్ డేటా వచ్చింది. లాస్ట్ వీక్ CPI ఇన్ఫ్లేషన్ డేటా ఇంక్రీజ్ అయింది. అలాగే WPI ఇన్ఫ్లేషన్ డేటా కూడా ఇంక్రీజ్ అయింది. ఇది కొంచెం మనం సీరియస్ గా తీసుకోవాలి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఈ రోజు అన్ని సెక్టార్స్ బెటర్ గా పర్ఫార్మ్ చేసినప్పటికీ బ్రోకింగ్ ఫర్మ్ సెక్టార్స్, బ్రోకరేజ్ కంపెనీస్ అన్ని కూడా స్ట్రాంగ్ నెగిటివ్ క్లోజ్ అయినాయి. లైక్ BSE, ఏంజల్ బ్రోకింగ్, క్రో, ఈ పర్టికులర్ స్టాక్స్ అన్ని కూడా స్ట్రాంగ్ సెల్ ఆఫ్ వచ్చినాయి. దీనికి మేజర్ రీజన్ లాస్ట్ వీక్ RBI ఒక రూల్ తీసుకొచ్చింది. ఒకసారి దాని గురించి సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత ప్రాపర్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసుకుందాం. సో దీనికంటే బిఫోర్ మీకు ఒక థింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, విచ్ ఇస్ నథింగ్ బట్ ప్రాప్ ట్రేడింగ్. ప్రాప్ డెస్క్ అని వినుంటారు, లేదా ప్రాప్ ట్రేడింగ్, ప్రొప్రైటరీ ట్రేడింగ్ అని వినుంటారు కదా. ప్రొప్రైటరీ ట్రేడింగ్ అంటే సింపుల్ గా చెప్పాలంటే కంపెనీస్ వాటి ఓన్ మనీని ట్రేడింగ్ పర్పస్ కోసం యూస్ చేస్తే ఆ టైప్ ఆఫ్ ఎంటైర్ యాక్టివిటీని మనం ప్రాప్ ట్రేడింగ్ అనొచ్చు. జనరల్ గా చాలా వరకు బ్రోకరేజెస్ బ్యాంక్స్ దగ్గర మనీని తీసుకుని ఆ మనీని ప్రాప్ ట్రేడింగ్ యూస్ చేస్తాయి. అంటే ఆ మనీ మొత్తాన్ని ట్రేడింగ్ పర్పస్ కి యూస్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు RBI తీసుకొచ్చిన కొత్త రూల్ ఏంటంటే ఇప్పటి నుంచి ఎవరైనా సరే ప్రొప్రైటరీ ట్రేడింగ్ చేయాలి అంటే వాళ్ళ ఓన్ క్యాపిటల్ తోనే చేయాలి తప్ప బ్యాంక్స్ దగ్గర నుంచి మనీ అప్పుగా తీసుకుని ఆ మనీతో ప్రొప్రైటరీ ట్రేడింగ్ చేయడానికి వీలు లేదు. అదొక కొత్త రూల్ తీసుకొస్తుంది. ఇది April 1st నుంచి ఈ రూల్ ఇంప్లిమెంటేషన్ లోకి రాబోతుంది. ఎందుకని RBI ఈ డెసిషన్ తీసుకుంది? బేసిక్ గా బ్యాంక్స్ నుంచి మనీ తీసుకుని దాన్ని కంప్లీట్ గా ట్రేడింగ్ లోకి యూస్ చేయడం తప్పేం కాదు. కానీ అందులో మోస్ట్ ఆఫ్ ది క్యాపిటల్ మనం ఏ పర్పస్ కి యూస్ చేస్తున్నాం అనేది ఇక్కడ మ్యాటర్. ఇఫ్ ఇన్ కేస్ మీరు బ్యాంక్ దగ్గర మనీ తీసుకుని స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారు లేదా డిఫరెంట్ అసెట్ క్లాస్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారు అంటే ప్రాబ్లం లేదు. కానీ అదే మనీ తీసుకొచ్చి హై స్పెక్యులేటివ్ యాక్టివిటీ అయినా F&O లో ఎక్కువగా యూస్ చేస్తున్నట్లయితే అక్కడ ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. ఇప్పుడున్న మోస్ట్ ఆఫ్ ది ప్రొప్రైటరీ ట్రేడింగ్ ఫర్మ్స్ అన్ని కూడా బ్యాంక్స్ దగ్గర మనీ తీసుకుని ఎక్కువగా ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ నథింగ్ బట్ స్పెక్యులేటివ్ యాక్టివిటీలో ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. వి ఆల్ నో దట్ F&O ఇస్ కంప్లీట్లీ వోలటైల్ సెక్టర్. వస్తే హై రిటర్న్స్ వస్తాయి లేదా హై లాసెస్ కూడా వస్తాయి. కానీ ఇక్కడ రిటర్న్స్ తో కంపేర్ చేసుకుంటే లాసెస్ ఎక్కువగా వస్తున్నాయి. కాబట్టి సో ఇప్పటి నుంచి బ్యాంక్స్ ఈ ప్రొప్రైటరీ ట్రేడింగ్ కి ఫండింగ్ ఇవ్వడానికి వీలు లేదు అని ఆల్వేస్ స్ట్రిక్ట్ గా అనౌన్స్ చేస్తుంది. సో దీని వల్ల ఈ రోజు బ్రోకింగ్ ఫర్మ్స్ రిలేటెడ్ కంపెనీస్ ఆర్ స్టాక్స్ అన్ని కూడా చాలా బిగ్ లెవెల్ లో క్రాష్ అయ్యాయి. అపార్ట్ ఫ్రమ్ దట్ అన్ని సెక్టర్స్ కూడా బెటర్ గా పర్ఫార్మ్ చేస్తాయి. లాస్ట్ వీక్ మొత్తం ఐటీ సెక్టర్ ఫాలో అయినప్పటికీ ఈ రోజు ఐటీ సెక్టర్ లో కొంత ఫ్లాట్ క్లోజింగ్ ఆర్ మైనర్ పాజిటివ్ క్లోజింగ్ కూడా విట్నెస్ చేస్తాం. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ రేపటి మార్కెట్స్ ఇంపాక్ట్ చేసే స్ట్రాంగ్ న్యూస్ అయితే ఏమీ లేదండి. సో ఇప్పుడు ప్రాపర్ ట్రేడ్ ప్లాన్ రెడీ చేసుకుందాం. సో ఫస్ట్ నిఫ్టీ ఇంట్రాడే కి రెడీ చేసుకుందాం. లెట్స్ గో విత్ 15 minutes టైం ఫ్రేమ్. సో 15 minutes లో మనకి విత్ లెవెల్స్ చూసుకుంటే నిన్న వీడియోలో చాలా క్లియర్ గా మాట్లాడుకున్నామండి. ఫ్రైడే మార్కెట్స్ లో మనం ఏదైతే సెల్ ఆఫ్ విట్నెస్ చేసామో అప్పటికి మన మార్కెట్స్ ఓవర్ సోల్డ్ లోకి ఎంటర్ అయిపోయాయి. సో ఓవర్ సోల్డ్ లోకి వెళ్ళినప్పుడు ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం మార్కెట్ రివర్స్ అవ్వచ్చు. కానీ ఈ రోజు మార్కెట్ సినారీ చూసుకుంటే ఓపెనింగ్ మనకి లోవర్ లెవెల్ దగ్గర ఓపెన్, అంటే ఇంట్రాడే లో దగ్గర ఓపెన్ అయ్యి ఫస్ట్ డౌన్ సైడ్ ఒక స్పైక్ ఇచ్చింది. ఇక్కడ చాలా మంది ట్రాప్ లోకి వెళ్ళి డౌన్ సైడ్ పుట్ ఆప్షన్ ట్రేడ్స్ తీసుకుంటూ ఉంటారు. కానీ ఫస్ట్ 15 minutes లోనే మీకు ఒక బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయింది. ఈవెన్ దో బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయినప్పటికీ ఈ క్యాండిల్ 25,500 ఏదైతే మనం రెసిస్టెన్స్ ఆర్ ఒక బేస్ లెవెల్ అనుకున్నామో ఆ బేస్ లెవెల్ బ్రేక్ చేయలేకపోయింది. కానీ ఇక్కడ మీరు డేటా కనుక అబ్జర్వ్ చేసుకుంటే ఈ స్ట్రాంగ్ 15 minutes క్యాండిల్ లో మీకు 25,400 స్ట్రైక్ దగ్గర మీరు చూసుకుంటే మీకు కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గుతూ పుట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ చాలా స్ట్రాంగ్ గా బిల్డ్ అయ్యింది. ఎంత స్ట్రాంగ్ గా బిల్డ్ అయిందంటే జస్ట్ 5 minutes లోనే ఈ పర్టికులర్ స్ట్రైక్ దగ్గర ఆన్ అన్ యావరేజ్ 1.5 lakh కాంట్రాక్ట్స్ అడిషనల్ గా ఈ ఒక్క రోజు బిల్డ్ చేశారు. అంటే సపోర్ట్ చాలా స్ట్రాంగ్. అంటే మార్కెట్ మీకు ఈ స్పైక్ ఏదైతే వచ్చిందో ఆ స్పైక్ మీకు 25,400 వరకు టచ్ అయింది. బట్ అక్కడ నుంచి చాలా స్ట్రాంగ్ గా సపోర్ట్స్ బిల్డప్ చేయడం స్టార్ట్ చేశారు. అండ్ ఆఫ్టర్ దట్ మార్కెట్ ఒక కన్సాలిడేషన్ అండ్ అగైన్ స్ట్రాంగ్ ర్యాలీ వచ్చింది. మీకు ఫస్ట్ 15 minutes ఫస్ట్ హాఫ్ అన్ అవర్ లోనే మీకు ఈ రోజు ఆప్షన్ చైన్ డేటా కనుక క్లియర్ గా చూసుకున్నట్లయితే సపోర్ట్ చాలా స్ట్రాంగ్ గా బిల్డప్ అయిపోయి అప్పటికే మీకు మార్కెట్స్ మీద క్లారిటీ వచ్చేస్తుంటాం. సో ఈ రోజు ఓవరాల్ గా ఫుట్ సైడ్ డామినేటింగ్ ఓపెన్ ఇంట్రెస్ట్ బిల్డ్ అయింది. ఓవరాల్ గా చూసుకుందాం. లైక్ నిన్న మనం క్యాల్కులేట్ చేసుకుంటే PCR వాల్యూ 0.45 వచ్చింది. ఓవర్ సోల్డ్ రీజన్ లో ఉంది కదా. ఈ రోజు మార్కెట్ క్లోజింగ్ టైం కి ఆ సెంటిమెంట్ ఎలా ఉందో చూసుకుందాం. సో మీకు పుట్ సైడ్ 30 lakh ఓపెన్ ఇంట్రెస్ట్ కనిపిస్తుంది ఓవరాల్ గా. కాల్ సైడ్ 28 lakhs. సో కంప్లీట్ రివర్స్ అయిపోయింది. నిన్న ఓవర్ సోల్డ్ రీజన్ ఉంది. ఈ రోజు మీరు క్యాల్కులేట్ చేసుకుంటే 30 divided by 28 1 కూడా క్రాస్ అయిపోయింది. సో ఓవర్ సోల్డ్ రీజన్ నుంచి మార్కెట్స్ కంప్లీట్ గా బుల్లిష్ మోడ్ లోకి ఎంటర్ అయిపోయింది. సో ఈ రోజు వచ్చిన బుల్ ర్యాలీకి చాలా స్ట్రాంగ్ స్ట్రెంత్ ఉంది. సో ఇప్పుడు ఇండివిజువల్ లెగ్స్ దగ్గర చూసుకుందామండి. సో ఇక్కడ మీరు చూసుకుంటే పుట్ సైడ్ ఈ రోజు చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ చూడండి. ఒక్కొక్క స్ట్రైక్ దగ్గర ఏ లెవెల్ లో బిల్డ్ అయిందో లైక్ 38,093
1,33,000 అండ్ ఈవెన్ 1,33,000, 1,13,000. అంటే ఈ ఒక్క రోజే చాలా స్ట్రాంగ్ గా పుట్స్ బిల్డ్ అయితే మీరు కాల్స్ చూడండి, కంప్లీట్ కాల్స్ మైనస్ లో ఉంది. అంటే సో ఫ్రైడే మార్కెట్స్ లో కాల్ సైడ్ ఏదైతే డామినేటింగ్ ఓపెన్ ఇంట్రెస్ట్ మనం చూసామో అది కంప్లీట్ గా ఎగ్జిట్ అయిపోయారు. అంటే ఈ రోజు పుట్ సైడ్ బిల్డ్ అయ్యి కాల్ సైడ్ ఎగ్జిట్ అవ్వకపోతే మార్కెట్ సైడ్ వేస్ లోకి వెళ్ళిపోయి, కానీ కాల్ సైడ్ ఎగ్జిట్ అవడం వల్ల ఈరోజు స్ట్రాంగ్ బుల్టాలి పెట్టేస్తాం. అంటే కాల్ సైడ్ ఏదైతే రెసిస్టెన్స్ బిల్డ్ అయిందో అది వీక్ అయిపోయి సపోర్ట్స్ స్ట్రాంగ్ అయిపోయి. అండ్ ఈవెన్ మీరు కొన్ని స్ట్రైక్స్ దగ్గర చూడండి, 25,600 దగ్గర ఈ రోజు 1 lakh ఓపెన్ ఇంట్రెస్ట్ ఎగ్జిట్ అయిపోయి. అండ్ ఈవెన్ ఆల్మోస్ట్ అన్ని లెగ్స్ దగ్గర మీకు ఎగ్జిట్ కనిపిస్తుంది. సో మార్కెట్స్ లో ఈ రోజు ఒక స్ట్రాంగ్ బుల్లిష్ ప్యాటర్న్ ఫార్మ్ అయింది. టెక్నికల్ గా క్యాండిల్స్టిక్ పరంగా స్ట్రాంగ్ క్యాండిల్ ఫార్మ్ అయింది. అండ్ ఈవెన్ ఓపెన్ ఇంట్రెస్ట్ పరంగా చూస్తున్న మార్కెట్స్ లో బుల్లిష్ సెంటిమెంట్ ఫార్మ్ అయింది. కాబట్టి రేపటి మార్కెట్స్ లో బై ఆన్ డిప్ స్ట్రాటజీ డిప్లాయ్ చేసుకుందాం. బట్ మేజర్ లెవెల్స్ చూసుకుందాం. ఒకవేళ మార్కెట్స్ టెంపరీ కరెక్షన్ వెళ్తే మీకు 25,600 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది అండ్ 25,500 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది. అండ్ రెసిస్టెన్స్ పరంగా చూసుకుంటే ఫర్ టైమింగ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ 25,800 దగ్గర ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అండ్ ఫైనల్లీ 26,000 దగ్గర ఒక రెసిస్టెన్స్ ఉంది. సో ఈ లెవెల్స్ ని కన్సిడర్ చేసుకుని మనం ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసుకుందాం. సో ఒకసారి లెవెల్స్ మెన్షన్ చేసుకుందాం. 25,600 దగ్గర మనకి స్ట్రాంగ్ సపోర్ట్ అండ్ ఈవెన్ 25,500 దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్, 25,800 దగ్గర ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది అండ్ ఫైనల్లీ దీనికంటే అబౌట్ 26,000 దగ్గర కూడా సైకలాజికల్ ఒక మేజర్ రెసిస్టెన్స్ ఉంది. లాస్ట్ వీక్ మార్కెట్స్ 26,000 దగ్గర నుంచి ఫాల్ అయింది. సో దీస్ ఆర్ ది లెవెల్స్. సో ఓన్లీ లెవెల్ బేస్ దగ్గర ట్రేడింగ్ చేద్దాం. సో మార్కెట్ స్ట్రక్చర్ చూసుకుంటే ప్రాపర్ హైయర్ హైస్ అండ్ హైయర్ స్ట్రక్చర్ ఫార్మ్ అయింది, బుల్లిష్ ప్యాటర్న్. ఈవెన్ దో మార్కెట్ బుల్లిష్ ప్యాటర్న్ అయినప్పటికీ మనం కొంచెం సేఫ్ సైడ్ వెళ్ళాలనుకుంటే బై ఆన్ డిప్ స్ట్రాటజీ. ఒకవేళ రేపు మార్కెట్ ఫ్లాట్ ఓపెనింగ్ జరిగినా, స్లైట్ గ్యాప్ అప్ ఓపెనింగ్ జరిగినా మనం ఇమీడియట్ గా అప్సైడ్ ట్రేడ్స్ తీసుకోకుండా మార్కెట్ ఏదైనా సపోర్ట్ దగ్గరకు వచ్చి బౌన్స్ బ్యాక్ అవుతున్నప్పుడు ట్రేడ్ తీసుకుందాం. ఆ ప్రాసెస్ లో 25,600 విల్ బి ద ఫస్ట్ లొకేషన్ మనం అప్సైడ్ ట్రేడ్ తీసుకోవడానికి. లేదు ఒకవేళ మార్కెట్ గ్యాప్ అప్ కనుక జరిగితే ఈ రోజు ఇంట్రాడే హై పాయింట్ ఏదైతే ఉందో రౌండ్ ఫిగర్ 25,700, దిస్ ఇస్ ఆల్సో ద లెవెల్. సెకండ్ లొకేషన్ ఇక్కడ మనం ట్రేడ్ తీసుకోవడానికి ట్రై చేద్దాం. ద ఫస్ట్ లొకేషన్ 25,600 అండ్ 25,700 దగ్గర మనకి బయింగ్ ఆపర్చునిటీ కనిపించినప్పుడు, బయింగ్ ఆపర్చునిటీ అంటే సింపుల్ లాజిక్ అండి. సో మార్కెట్ ఒకవేళ ఫ్లాట్ ఓపెనింగ్ జరిగి కన్సాలిడేషన్ ఒక రీటెస్ట్ వస్తున్నప్పుడు 25,600 నుంచి మనకి రివర్సల్ జరుగుతున్నప్పుడు ఒక స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ ఫార్మ్ అవుతున్నట్టు గానీ, వాల్యూమ్స్ ఇంక్రీజ్ అవడం లేదా ఆప్షన్ చైన్ అనాలిసిస్ లో పుట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంక్రీజ్ అవుతున్నట్టు కనిపిస్తే అప్పుడు ఈ లెవెల్ దగ్గర ట్రేడ్ తీసుకుందాం. లేదు ఒకవేళ మార్కెట్ ఇదే కన్సాలిడేషన్ జరుగుతూ మీకు ఒకవేళ 25,600 దగ్గర ట్రేడ్ ఆపర్చునిటీ దొరకలేదు, అంటే బుల్లిష్ ప్యాటర్న్ క్యాండిల్స్టిక్స్ ఏం కనిపించలేదు, సెంటిమెంట్ కూడా కనిపించలేదు అన్నప్పుడు ఒకవేళ కన్సాలిడేషన్ ఫార్మ్ అయితే ఆ కన్సాలిడేషన్ బ్రేక్అవుట్ దగ్గర 25,700 దగ్గర కూడా ట్రేడ్ తీసుకోవచ్చు. సో ట్రేడ్ ఆపర్చునిటీ అలాగే రావచ్చు, కన్సాలిడేషన్ బ్రేక్అవుట్ జరగవచ్చు లేదా మీకు ఆప్షన్ చైన్ అనాలిసిస్ లో ఓపెన్ ఇంట్రెస్ట్ దగ్గర ఫుట్ సైడ్ డామినేటింగ్ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతున్నట్టు కూడా కనిపించవచ్చు. సో మనం డేటాని లైవ్ మార్కెట్ లో చెక్ చేసుకుని ఈ 2 లెవెల్స్ దగ్గర రియాక్ట్ అవడానికి ట్రై చేసుకుంటే కొంచెం విన్నింగ్ ఛాన్స్ దొరుకుతుంది. అండ్ 25,800 మేజర్ రెసిస్టెన్స్, హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది అండ్ టెక్నికల్ గా మనకి చార్ట్ లో కూడా రీసెంట్ స్వింగ్ హై ఉంది కాబట్టి మనం అక్కడ వరకు టార్గెట్స్ అయితే సెట్ చేసుకోవచ్చు. సో దిస్ ఇస్ మై ప్లాన్ ఆఫ్ యాక్షన్. నిఫ్టీలో ఓన్లీ లెవెల్ బేస్డ్ ట్రేడింగ్, సో బై ఆన్ డిప్ స్ట్రాటజీ ప్రిపేర్డ్ ఉన్నారు. అండ్ సెన్సెక్స్ చూసుకుందాం. అండ్ మోర్ ఓవర్ రేపు నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది కాబట్టి బయింగ్ చేయాలనుకుంటే నిఫ్టీని అవాయిడ్ చేసుకుని సెల్లింగ్ ప్లాన్ చేసుకోండి. బయింగ్ చేయాలంటే బ్యాంక్ నిఫ్టీ కానీ సెన్సెక్స్ ప్రిఫర్ చేసుకోవచ్చు. సో సెన్సెక్స్ కూడా చాలా క్లియర్ గా ఉందండి. సో సెన్సెక్స్ కూడా మనకి లోవర్ లెవెల్ దగ్గర మార్కెట్ ఓపెన్ అయినప్పటికీ స్ట్రాంగ్ రిజెక్షన్ ఫేస్ చేసి మనకి స్ట్రాంగ్ బ్రేక్అవుట్ కూడా వచ్చింది. సో ప్రాపర్ గా బుల్లిష్ ప్యాటర్న్ ఫార్మ్ అయింది. ఈవెన్ సెన్సెక్స్ లో కూడా మనం బై ఆన్ డిప్ స్ట్రాటజీ ప్లాన్ చేసుకున్నాం. ఒకవేళ మార్కెట్ కరెక్షన్ వస్తే ఫస్ట్ లొకేషన్ 83,000 దగ్గర మనకు ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. ఇక్కడ నుంచి మార్కెట్ రివర్స్ అవుతున్నప్పుడు ఫస్ట్ లొకేషన్ ట్రేడ్ చేద్దాం. లేదు మార్కెట్ గ్యాప్ అప్ జరిగి ఈ రోజు ఇంట్రాడే హై పాయింట్ ఏదైతే ఉందో ఇక్కడ వరకు వచ్చి ఇక్కడ నుంచి రివర్సల్ జరిగిన 83,400 సెకండ్ లొకేషన్ ఇక్కడ కూడా ట్రేడ్ తీసుకుందాం. లేదు ఒకవేళ టెంపరీగా మార్కెట్ ఈ రోజు ఇంట్రాడే హై పాయింట్ దగ్గర నుంచి 83 మధ్యలో కన్సాలిడేషన్ జరిగి ఆ కన్సాలిడేషన్ బ్రేక్అవుట్ దగ్గర కూడా ట్రేడ్ తీసుకోవచ్చు. అంటే మార్కెట్స్ లో బై ఆన్ డిప్ స్ట్రాటజీ లేదా కన్సాలిడేషన్ బ్రేక్అవుట్ బట్టి ఈ 2 లెవెల్స్ దగ్గర సెన్సెక్స్ లో బయింగ్ ఆపర్చునిటీ ప్లాన్ చేసుకోండి. అండ్ ఫైనల్లీ బ్యాంక్ నిఫ్టీ కంపేర్ టు నిఫ్టీ సెన్సెక్స్ బ్యాంకింగ్ సెక్టర్ చాలా బెటర్ గా పర్ఫార్మ్ చేస్తుంది. ఇన్ఫాక్ట్ ఈ రోజు మార్కెట్ నిఫ్టీ పాజిటివ్ వెళ్ళడానికి మేజర్ కాంట్రిబ్యూషన్ బ్యాంకింగ్ సెక్టర్, పర్టికులర్ గా హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసి బ్యాంక్ ఈ రెండు నిఫ్టీని అప్ సైడ్ తీసుకెళ్ళగలిగినాయి. బికాస్ నిఫ్టీ 50లో హెచ్డిఎఫ్సి వన్ ఆఫ్ ది హై వెయిటేజ్ ఉన్న స్టాక్. సో బ్యాంక్ నిఫ్టీలో ప్లాన్ ఆఫ్ యాక్షన్ చూసుకుంటే మనకి మేజర్ లెవెల్స్ చూసుకుంటే ఇక్కడ 61,000 దగ్గర మేజర్ రెసిస్టెన్స్ ఉందండి, సైకలాజికల్ లెవెల్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఆఫ్ కోర్స్ ఇక్కడ 60,900 దగ్గర ఒక సపోర్ట్. ఒకవేళ ఇది డౌన్ సైడ్ బ్రేక్ అయినా మళ్ళీ మీకు ఇక్కడ 60,600 దగ్గర కూడా ఒక సపోర్ట్ ఉంది. సో ఈ 2 లెవెల్స్ దగ్గర ఏదైనా బయింగ్ ఆపర్చునిటీ ఉంటే తీసుకుందాం. లేదు అనుకుంటే మనకి ఇక్కడ కన్సాలిడేషన్ ఫార్మ్ అయ్యి కన్సాలిడేషన్ 61,000 లెవెల్ బ్రేక్ చేసినా మనం 61,000 దగ్గర కూడా ట్రేడ్ తీసుకోవచ్చు. సో సింపుల్ ఓవరాల్ గా ఏ ఇండెక్స్ లో అయినా సరే బై ఆన్ డిప్ స్ట్రాటజీ సపోర్ట్స్ దగ్గర మాత్రమే బై చేసుకోవడానికి ఫస్ట్ ప్రయారిటీ ఇద్దాం. లేదా ఇంట్రాడే హై బ్రేక్ చేసిన లైక్ అది కూడా కన్సాలిడేషన్ జరిగి బ్రేక్అవుట్ జరిగితేనే మనం ఇంట్రాడే హై లెవెల్ దగ్గర కూడా బయింగ్ ఆపర్చునిటీ కోసం రెడీగా ఉండొచ్చు. అండ్ ఈ ఇండెక్స్ తో పాటు ఒక 2 స్టాక్స్ స్వింగ్ ట్రేడింగ్ ఫిల్టర్ చేసుకున్నానండి. సో అందులో ఫస్ట్ వన్ పవర్ గ్రిడ్. పవర్ గ్రిడ్ గురించి మనం లాస్ట్ 2 వీక్స్ బ్యాక్ మాట్లాడుకున్నాం, అరౌండ్ ఒక 10 డేస్ బ్యాక్. సపోర్ట్ నుంచి చాలా స్ట్రాంగ్ గా బౌన్స్ బ్యాక్ అవుతుందని. అండ్ ఈ రోజు కూడా ఐ థింక్ నిఫ్టీ 50లో హైయెస్ట్ స్ట్రాంగ్ మూవ్ అయిన టాప్ గెయిన్ అనేది. ఒకసారి టెక్నికల్ గా చార్ట్ ని చూసుకుంటే ఫస్ట్ డైలీ టైం ఫ్రేమ్ వెళ్దాం. సో డైలీ టైం ఫ్రేమ్ లో మనకు ఒక మేజర్ స్ట్రాంగ్ సపోర్ట్ దగ్గర నుంచి మనకి రీసెంట్ గా రిజల్ట్స్ చాలా బెటర్ గా వచ్చినాయి. అప్పుడు చాలా స్ట్రాంగ్ రికవరీ వచ్చి బ్యాక్ టు
బ్యాక్ ఒక లీనియర్ మూమెంటం వచ్చింది అండ్ ఆఫ్టర్ దట్ ఒక స్ట్రాంగ్ కన్సాలిడేషన్ అండ్ ఈ రోజు ఒక కన్సాలిడేషన్ బ్రేక్అవుట్ వచ్చింది. సో టెక్నికల్ గా బుల్లిష్ సెంటిమెంట్ స్ట్రాంగ్ ఎస్టాబ్లిష్ అవుతుంది అండ్ మోర్ ఓవర్ బాటమ్ లెవెల్ నుంచి బౌన్స్ బ్యాక్ అవుతుంది కాబట్టి ఇలాంటి ఆపర్చునిటీ మనం ఎప్పుడు మిస్ చేసుకోకూడదు. అండ్ మోర్ ఓవర్ వాళ్ళని వీక్లీ టైం ఫ్రేమ్ లో చూసుకుంటే మనకి చాలా బాటమ్ లెవెల్ నుంచి ఇప్పుడు డిస్కౌంట్ అవైలబుల్ అవుతుంది. రీసెంట్ స్వింగ్ మనకి సమ్వే క్లోజ్ టు 360 దగ్గర ఉంది అండ్ రైట్ నౌ ద స్టాక్ ఇస్ అట్ 300. మనకి ఇంకా చాలా స్కోప్ ఉంది క్యాప్చర్ చేయడానికి అండ్ అది కూడా సపోర్ట్ నుంచి బౌన్స్ బ్యాక్ అవుతుంది. టెక్నికల్ గా స్ట్రాంగ్ ఉంది, ఫండమెంటల్లీ బెటర్ రిజల్ట్స్ వచ్చినాయి. సో సపోర్ట్ దగ్గర లోవర్ లెవెల్ దగ్గర ఇలాంటి ఒక క్వాలిటీ స్టాక్ దొరకడం అనేది బెస్ట్ చాయిస్ కాబట్టి ఈ స్టాక్ ని స్వింగ్ ట్రేడింగ్ అయితే ప్లాన్ చేసుకుంటున్నాను. దిస్ ఇస్ నాట్ ఫర్ ఇంట్రాడే. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ కోల్ ఇండియా కూడా ప్రాపర్ సపోర్ట్ నుంచి బౌన్స్ బ్యాక్ అవుతున్నాను. సో కోల్ ఇండియా చూసుకుంటే డైలీ టైం ఫ్రేమ్ ఒక స్ట్రాంగ్ బ్రేక్అవుట్ వచ్చింది. దాని తర్వాత మార్కెట్ కన్సాలిడేషన్ అండ్ అగైన్ హైయర్ లెవెల్ వెళ్ళినప్పటికీ రీసెంట్ గా లాస్ట్ 2 weeks బ్యాక్ మనం మన నిఫ్టీ 50 ఓవరాల్ మన ఇండియన్ మార్కెట్స్ కరెక్షన్ వచ్చినాయి. సో ఆ కరెక్షన్ పార్ట్ లో ఇది కూడా కరెక్షన్ వచ్చినప్పటికీ సపోర్ట్ లెవెల్ బ్రేక్ అవ్వలేదండి. ఇది అంటే ప్రీవియస్ కి ఏదైతే రెసిస్టెన్స్ ఉందో అది సపోర్ట్ అయింది. ఈ సపోర్ట్ లెవెల్ బ్రేక్ చేయలేకపోయింది అండ్ మోర్ ఓవర్ ఈ రోజు సపోర్ట్ నుంచి ఒక స్ట్రాంగ్ క్యాండిల్ నథింగ్ బట్ బుల్లిష్ ఎంగల్ఫింగ్ బార్ ప్యాటర్న్ ఫామ్ అయింది. సో రీటెస్ట్ లో కూడా బయర్స్ ఒక స్ట్రెంత్ క్లియర్ గా కనిపిస్తుంది కాబట్టి ఈ స్టాక్ ని కూడా స్వింగ్ ట్రేడింగ్ అండ్ ఇంట్రాడే ప్లాన్ చేసుకోవచ్చు. బట్ మీ ఓన్ అనాలిసిస్ చేసుకుని మీరు కూడా చెక్ చేసుకోండి. సో ఓవరాల్ గా చూసుకుంటే ఈ రోజు మార్కెట్ స్ట్రాంగ్ గా బౌన్స్ బ్యాక్ అని సో దాని బేస్ బట్టి మనం బయింగ్ ఆపర్చునిటీ ప్లాన్ చేసుకుందాం. కాకపోతే బై ఆన్ డిప్ స్ట్రాటజీకి వెళ్దాం. అగ్రెసివ్ బయింగ్ అయితే హైయర్ లెవెల్ దగ్గర వెళ్ళొద్దు. రైట్, సో దట్స్ ఇట్ గైస్. దిస్ ఇస్ మై ప్లాన్ ఆఫ్ యాక్షన్. ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేసి మీ జెన్యూన్ ఒపీనియన్స్ ని కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.